టు మన టీవీ. ఎంబిగ్నూరు చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి అసెంబ్లీలో గళం వినిపించారు. 2014 నుంచి 19 టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టు పరిశ్రమ నుంచి 600 నుంచి 1000 రూపాయల పట్టు మగ్గాలపై సబ్సిడీ ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వం రంగులు మార్చి నేతన హస్తం అంటూ పథకాన్ని కొనసాగించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సబ్సిడీ రుణాలు బ్యాంకు లింకేజీ లేకుండా చేనేతలకు అందించాలన్నారు. అనంతరం చేనేత కార్మికుల తరపున సీఎం చంద్రబాబుకు అసెంబ్లీ వేదికగా ఎంబిగ్నూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చేనేతలకు 200 యూనిట్ ఉచిత విద్యుత్ మంజూరు చేయడంతో పాటుగా జీఎస్టీ ఎత్తివేతపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బివి స్పష్టం చేశారు. ఒక్క సప్లిమెంటరీ జయనాగేశ్వరరెడ్డి గారు ఒకేసారి చెప్పొచ్చు. ధన్యవాదాలు అధ్యక్ష. మా ఎమ్మెల్యేలూరు నియోజకవర్గంలో చేనేత కళాకారులు ఎక్కువ అధ్యక్ష. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో ముఖ్యమంత్రి వర్యులు చేనేత కళాకారుల కొరకు ఏదైతే పట్టు పరిశ్రమ నుంచి సెరికల్చర్ ప్రతి చేనేత కుటుంబానికి 600 రూపాయలు, అదే రకంగా మళ్ళీ దాన్ని 1000 రూపాయలు పెంచి పట్టు మగ్గాల మీద సబ్సిడీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2019-24 గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో దాన్ని రంగులు మార్చినట్టుగా ఈ స్కీముకు పేరు మార్చి నేతన నేస్తామని పెట్టి 24,000 అంటూ డ్రామా మొదలు పెట్టింది అధ్యక్ష. నేను తమ ద్వారా మంత్రి గారిని అడిగేది, ఇక్కడ మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరిస్తున్నారా? అదే రకంగా ఏదైతే సిల్క్ సబ్సిడీతో పాటు సబ్సిడీ రుణాలు చేనేత కళాకారులకు బ్యాంక్ లింకేజ్ లేకుండా కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి ప్రతిపాదన ఏదైనా ఉందా? అదేవిధంగా మూడోది, శాసనసభ్యురాలు గౌరవనీయులు చెప్పిన విధంగా వర్క్ షెడ్లకు ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ను పెంచి చేనేత కళాకారులకు ఈ రోజు మళ్ళీ దాన్ని ఇచ్చే విధంగా ఏదైనా ప్రతిపాదన చేస్తున్నామా? 200 యూనిట్లకు సబ్సిడీ ఇచ్చి ఈ రోజు జీఎస్టీ తొలగించడం జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి తమ ద్వారా మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వరకు చేనేత కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, నేను అడిగిన ఈ 3 ప్రశ్నలు ప్రతిపాదన మీద ఉన్నాయా లేదా తమ ద్వారా గౌరవ మంత్రి వాళ్ళు సమాధానం చెప్పాల్సింది కోరుతున్నా అధ్యక్ష. శ్రీమతి